చందమామ కథ. బంగారు నెమలి. బోధిసత్వుడు ఒకప్పుడు బ్రహ్మదత్తుని కాశీ రాజ్యంలో ఒక నెమలిగా జన్మించాడు. ఇది మామూలు అన్ని నెమళ్ళ వంటిది కాదు. అపురూపమైన బంగారు నెమలి. ఇది దండకారణ్యంలో విహరిస్తూ ఉండేది. ఒకనాడు కాశీరాజు భార్యలలో ఒక ఆమెకు ఈ బంగారు నెమలి కలలో కనబడగా అది కావాలని ఆమె భర్తతో చెప్పింది. రాజు మంత్రులను అడిగాడు. వారు బ్రాహ్మలకు తెలుస్తుందన్నారు. బ్రాహ్మలను అడిగితే వారు వేటగాళ్లకు తెలుస్తుందని చెప్పారు. రాజు దండకారణ్యానికి సమీపంలో ఉండే ఒక వేటగాన్ని రప్పించి ఫలానా బంగారు నెమలిని జీవాలతో తీసుకువస్తే గొప్ప బహుమానం ఇస్తాము అని చెప్పాడు. వేటగాడు అంగీకరించి వరుసగా 7 ఏళ్లు మాట వేశాడు. కానీ నెమలి వలలో పడలేదు. వేటగాడు చనిపోయాడు. నెమలిని కోరిన ఆ రాణి చచ్చిపోయింది. కలలో కనపడిన ఒక నెమలి కోసం బెంగ పెట్టుకుని నా రాణి మరణించడమా అని రాజుకు కోపం వచ్చింది. అప్పుడు ఆయన, దండకారణ్యంలో బంగారు నెమలి సంచరిస్తూ ఉంది, దాని మాంసం ఎవరైతే తింటారో వాళ్లకు జరామరణాలు ఉండవు అంటూ ఒక ప్రకటన కోటగుమ్మం ముందు వేలాడగట్టించాడు. ఆ రాజు తదనంతరం యువరాజు మళ్ళీ ఇంకో వేటగాడిని బంగారు నెమలి కోసం పంపించాడు. లాభం లేకపోయింది. ఇలా 6 తరాలు గడిచిపోయినాయి. 7వసారి గద్దె ఎక్కిన రాజు కూడా ఆ ప్రకటన చూసి వేటగాడిని పంపాడు. వేటగాడు యుక్తిగా ఆ నెమలిని పట్టివేసి కాశీరాజుకు ఒప్పగించాడు. ఆ బంగారు నెమలిని చూడగానే రాజుకు ఆశ్చర్యం కలిగి గౌరవభావం ఏర్పడింది. ఉచితమైన ఒక సింహాసనం పక్కన వేయించాడు దానికి. అప్పుడు నెమలి రూపంలో ఉన్న బోధిసత్వుడు, రాజా, నన్నెందుకు పట్టించి ఇక్కడికి తెప్పించావు అని అడిగాడు. నీ మాంసం తింటే జరామరణాలు లేవని చెబుతున్నారు అన్నాడు రాజు. అంటే నన్ను చంపవలసిందేగా అని ప్రశ్నించాడు బోధిసత్వుడు. అవునన్నాడు రాజు. పిచ్చివాడా, నాకే మరణం నిజమైతే నా మాంసం తిన్న వాళ్లకు మరణం లేకపోవటం ఏమిటి అని మళ్ళీ ప్రశ్నించాడు. నీది బంగారు ఛాయ కనుక నీ మాంసం తిన్న వాళ్లకు ఆ ఛాయ వస్తుందని, వాళ్లకు చావు ఉండదని అంటున్నారు అని చెప్పాడు రాజు. అయితే రాజా, నాకు ఈ బంగారు ఛాయ వచ్చిన కారణం చెబుతాను విను. పూర్వకాలమందు ఒకప్పుడు నేను ఈ రాజ్యానికే మహారాజుగా ఉండేవాడిని. నేను న్యాయంగా పాలించి ధర్మం నిలబెట్టినందుకు ఫలితంగా ఈ జన్మలో బంగారు నెమలిగా పుట్టాను అని చెప్పాడు బోధిసత్వుడు. కాశీరాజు విస్తుపోయాడు. ఏమిటి, ధర్మ పరిపాలనకు ఫలితమా ఇది? నీ మాటకు రుజువేమైనా ఉందా అని అడిగాడు. లేకేమి, నేను మహారాజుగా ఉన్న కాలంలో ఒక నవరత్న ఖచ్చితమైన దివ్య రథం మీద విహారం చేసేవాడిని. అది ఉద్యానవనంలో కొలను పక్కన పూడ్చబడింది అన్నాడు బోధిసత్వుడు. కాశీరాజు ఆ ప్రకారం కొలను పక్కన తవ్వించగా దివ్యరథం కనిపించింది. ఆనాటి నుండి రాజు బోధిసత్వుణ్ణి తనకు గురువుగా ఎంచుకున్నాడు. కథ సమాప్తం.